So all these 7 values are stored in the X. Okay, let us take the 7 values. All these 7 values are stored in the X. So here we have to find the searching. So ikkada searching ela find out chestunnamo anante, let the k value, so edaithe search cheyalanukuntamo, let it be k. So what is the value we assigned to the k? 7. Okay, now all the 7 values is stored in the variable x. X ane variable lo store ayinayi all the 7 values. Okay, now search start cheyali. To start a search, now let us find this 7 will be present in this area or not. అంటే ఈ 7 అనేది ఈ ఏరియాలో ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. సో ఏరియాలో ఉందా లేదా చెక్ చేయాలి కదా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్? 5 3 2 1 8 7 6. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ, ఏరియాలో ఉన్న ఫస్ట్ వాల్యూ. This is the second value, this is the third value, this is the fourth value, this is the fifth value, this is the sixth value, and this is the seventh value in the array. Now let us compare my searching element 7 with 5 by using the operator double equals to operator. మనం కంపారిజన్ చేస్తున్నాం. ఏం కంపారిజన్ చేస్తున్నాము అని అంటే 7 అనేది ఎరేలో ఉందా లేదా అనేది సర్చింగ్ చేస్తున్నాం. సో సర్చింగ్ చేసేటప్పుడు ఇక్కడున్న ఫస్ట్ వాల్యూ ఏంటిది? 5. ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 7? నో. ఓకే, సో అంటే ఫస్ట్ వాల్యూ 5, 7 కాదు. నౌ గోస్ టు ద సెకండ్ వాల్యూ. ఓకే, నౌ గో కంపేర్ విత్ ద సెకండ్ వాల్యూ ఇన్ ద ఎరే. వాట్ ఈస్ ద సెకండ్ వాల్యూ? 3. ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 7? నో. మనం సెర్చ్ చేయాలనుకునేది ఏంటిది? 7, బట్ సెకండ్ వాల్యూ ఏంటిది? 3. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. కంపారిజన్. ఓకే, సో కండిషన్ ఫెయిల్డ్. హియర్ మనం ఈ ఆపరేటర్ యూస్ చేసాము అంటే కండిషన్ చెక్ చేస్తున్నామని అర్థం అనమాట. ఓకే, నౌ కంపేర్ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే? 2. కంపేర్ 7 with 2. నో, ఇట్ both are not equal. Compare next element in the array. 7 equals to 1. No. Next, 7 double equals to 8. No. 7 double equals to 7. Yes. ఓకే, మనం సెర్చ్ చేయాలనుకుంటున్న 7 ఇక్కడ దొరికింది మనకి. ఓకే, సో దిస్ ఎలిమెంట్ ఫౌండ్ ఇన్ ద ఎరే. సో వాట్ ఈస్ ది ఎలిమెంట్ ఫౌండ్? మనకు కావాలనుకున్న ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉందన్నమాట, ఎలిమెంట్ ఫౌండ్. సో మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో దట్ 7 విల్ బి స్టోర్డ్ ఇన్ ద array. So in the position 6, sixth position. Okay, this is the position 1 2 3 4 5 6th position, sixth value. అలా మనకి ఎరే అనేది ఉందన్నమాట, ఎరేలో వాల్యూ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఎలిమెంట్ ఫౌండ్. నో సర్చింగ్ కంప్లీటెడ్. సర్చింగ్ కంప్లీటెడ్. ఎప్పుడైతే మనకి ఎలిమెంట్ ఫౌండ్ అయిందో సర్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సర్చింగ్ కంప్లీటెడ్. ఓకేనా. సో నెక్స్ట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడితోటి మనకి ఎండ్ అయిపోతుంది. సర్చింగ్ అనేది ఇక్కడితోటి మనకి ఎండ్ అయిపోతుంది. నౌ let us take, ఇప్పుడు ఇంకో వాల్యూ let us కంపేర్ విత్ ద అనదర్ వాల్యూ. ఇంకో వాల్యూ తోటి కంపేర్ చేద్దాం. ఇది సర్చింగ్, ఇది ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇదంతా. Yeah, now let us take the value 17. వాట్ ఈస్ ద కే వాల్యూ? 17. ఇప్పుడు 17 ఉందో లేదో చెక్ చేస్తున్నాం అనమాట. సో 17 ఉందా లేదా అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ? 5. 5 17 ఒకటేనా? ఈ 17 ఈక్వల్స్ టు 5? నో. సో 17 నాట్ ఫస్ట్ వాల్యూ కాదు. నా గో టు ద నెక్స్ట్ వాల్యూ. ఈ 17 ఈక్వల్స్ టు 3? నో. అండ్ గోస్ టు ద నెక్స్ట్ వాల్యూ. 17 ఈక్వల్స్ టు 2? నో. నెక్స్ట్ 17 ఈక్వల్స్ టు 1? నో. నెక్స్ట్ 17 ఈక్వల్స్ టు 8? నో. 17 ఈక్వల్స్ టు 7? నో. 17 ఈక్వల్స్ టు 6? నో. ఓకే, ఎరే కంప్లీటెడ్. ఎరేలో ఉన్న 7 వాల్యూస్ తోటి మనం కంపారిజన్ చేసాం. 17 ఉందా? వాట్ ఈస్ ద ఫస్ట్ వాల్యూ? 5. 17 కాదు అది. నెక్స్ట్ వాల్యూ 3. 17 కాదు. ఇది 17 కాదు. ఇవన్నీ 17 కాదు. ఎరే కంప్లీట్ అయిపోయింది. ఓకే, డిడ్ ఎలిమెంట్ ఫౌండ్? నో, ఎలిమెంట్ నాట్ ఫౌండ్. బట్ సర్చింగ్ కంప్లీటెడ్, బట్ వీ డిడెంట్ ఫైండ్ ద ఎలిమెంట్ ఇన్ ద ఎరే. ఓకే, సర్చింగ్ కంప్లీట్ అయిపోయింది, బట్ స్టిల్ వీ డిడెంట్ గెట్ ద ఎలిమెంట్ ఇన్ ద ఎరే. ఓకే, అలా మనం సెర్చ్ చేస్తామన్నమాట. సో ఇలా 1 by 1 సెర్చ్ చేస్తున్నాం కదా. దిస్ టైప్ ఆఫ్ సర్చింగ్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ లీనియర్ సెర్చ్. దీన్ని ఏమంటాం? లీనియర్ సెర్చ్ అంటాం. ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ సీక్వెన్షియల్ సెర్చ్. లీనియర్ సెర్చ్ ఆర్ సీక్వెన్షియల్ సెర్చ్. మనకి సెర్చింగ్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. లెట్ us డిస్కస్ దోస్. ఓకే, సో హియర్ వీ హ్యావ్ 2 types in the searching. So those are the first one is the linear search and second one is the binary search. Linear search and binary search. So till now we have discussed about the linear search.
సో లీనియర్ సెర్చ్ ఆల్సో వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ సీక్వెన్షియల్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అని అనొచ్చు, లేకపోతే దీన్ని సీక్వెన్షియల్ సెర్చ్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, సో ఇట్ searches an element in the array sequentially. It searches an element in an array sequentially or linearly. సీక్వెన్స్గా లేదా లీనియర్గా సెర్చ్ చేస్తుంది కాబట్టి దీన్ని లీనియర్ సెర్చ్ అంటాం అనమాట. వెదర్ ద ఎలిమెంట్ ఫౌండ్ ఆర్ నాట్ ఫౌండ్, ఇట్ సెర్చెస్ ఫ్రమ్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఇన్ టు ద ఏరే టిల్ టు ద ఎండ్. స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు సెర్చింగ్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఫైండ్స్ ద ఎలిమెంట్ ఇన్ ద మిడిల్, హియర్ ద సెర్చింగ్ కంప్లీటెడ్. ఇక్కడతోటి కంప్లీట్ చేసేస్తుంది అనమాట, స్టాప్ చేస్తుంది సెర్చింగ్. డు నాట్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వాల్యూ. నెక్స్ట్ వాల్యూ తోటి ప్రొసీడ్ అవ్వకుండా ఇక్కడతోటి సెర్చింగ్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? లీనియర్ సెర్చ్ అర్థమైందా? లేటర్ వి డిస్కస్ అబౌట్ ద బైనరీ సెర్చ్. దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ సెర్చింగ్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆఫ్టర్ దిస్ we will discuss the binary search. Now this is the linear search. So in linear search, the searching, for example, let us take the example 5 6 7 1 2 3 8. Let us take these 7 values. Here first we compare with the first element. The searching element will be compared with the first element. If it is equal, the searching completed here itself. Otherwise it goes to the second element, it goes to the third element, fourth element, fifth element, sixth element, seventh element. It will continue if it finds the element or not. ఓకే, అలా సర్చింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అది ఇన్ ద మిడిల్ ఏరియా, మిడిల్లోనే వాల్యూ ఫైండ్ అవుట్ అయితే అక్కడితోటి స్టాప్ చేస్తుంది సర్చింగ్. అదర్వైజ్